హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 'గుంటూరు కారం' మూవీ మహేష్ బాబు గారిది మరి వాళ్ళ ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. సో మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమా రిలీజ్‌కు ముందు త్రివిక్రమ్ గారి కంటే కూడా ప్రొడ్యూసర్ నాగవంశి గారు మరి ఈ సినిమా పైన తన మాటలతో ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో పెంచేశారు. మరి ఆయన అన్నట్టుగా ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా? లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నాగవంశి గారైతే ఈ సినిమా పైన ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచారు. అంటే అన్నీ తానై ఇన్వాల్వ్ అయ్యారు. ఈవెన్ త్రివిక్రమ్ అవును. గారు కూడా పెద్దగా ప్రమోషన్స్ అవేం చేయలేదు. హ్మ్. ఈవెన్ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఎక్కువ మాట్లాడలేదు. అవును. మరి ఈ సినిమా పైన నాగవంశి గారు ఇచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్, ఎలివేషన్స్ రీచ్ అయిందంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే పొద్దున్నే అంటే నేను చూడలేదు గానీ ఆల్రెడీ బెనిఫిట్ షో, ఫ్యాన్స్ షో అని, ప్రివ్యూ అని వేస్తారు గదా! హ్మ్. వాటికి ఏసినప్పుడు ఆల్రెడీ పొద్దున్న 4:30కి నుంచే ఆల్రెడీ వస్తున్నాయి ట్రోల్స్ హ్మ్. వాట్సాప్ గ్రూపుల్లో. అంటే నిన్న మరి అక్కడ ఎలా రిలీజ్ చేశారని తెలీదు గానీ యూఎస్‌లో ఫ్రెండ్ అయితే పెట్టాడు ఒకడు. 'హనుమాన్' బావుంది. సారీ 'హనుమాన్' బావుందట. 'గుంటూరు కారం' మాత్రం ఇప్పుడే ఎళ్లి చూసొచ్చాము. ఏం బాలేదు అన్నట్టుగా పెట్టాడు. మరి ఆళ్ళకక్కడ తెల్లవారి మనకి తెల్ల అంటే ఆళ్ళకి చీకటయిపోతుంది. సో, నిన్నే చూసారన్నట్టు అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ మారిపోయింది. ముందు అక్కడ రిలీజ్ చేయడం ఏదో చేస్తున్నారుగా. సో, అది చెప్పేదేంటంటే, ఏం లేదు అంతా కలగాయ గుంపలాగా ఉంది. గతంలో త్రివిక్రమ్ గారి డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో 'అజ్ఞాతవాసి' అలాంటి సినిమాలు కన్నా దారుణంగా ఉంది అన్నట్టుగా ఫ్యాన్స్ చెప్తున్నారు. అంటే హ్మ్. ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ వాళ్ళకి ప్రొడ్యూసర్‌కి వచ్చే నష్టాన్ని మరికొంత పెంచే ఉద్దేశం కాదు. వాస్తవంగా అట్లా చెప్పారు. అయితే పబ్లిక్ టాక్ కూడా జనరల్‌గా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నా కూడా బయటకొచ్చే ఫ్యాన్స్ ఎవరు కూడా నోరు విప్పడం లేదు. అంటే దాన్నేమంటారంటే బాలేదని చెప్పలేక అది ప్రాబ్లమ్. హ్మ్. అండ్ మోర్ ఓవర్ అంటే ఎందుకు ఇలా చెప్పకూడదు, మాట్లాడకూడదు అంటున్నానంటే 'నేనింతే' అనే సినిమాలో షియాజీ షిండే గారు ఒక మంచి డైలాగ్ చెప్తారు. వాడెవడో రివ్యూ రాసాడని, వాడేదో చేశాడని నువ్వు సినిమా చూడడం మానేస్తే ఎలారా అని. అంటే అది కరెక్ట్ కాదు. అది కరెక్టే ఆయన అన్నది. బట్ మనము చూడాలి. కానీ దారుణంగా ఉన్న పరిస్థితిలో పబ్లిక్ టాక్ బట్టి బేసే ఎళ్తారు. ఏ మోస్తరుగా ఉన్నా కూడా జనాలు వెళ్ళే అవకాశం ఉంది. పైగా పండగ సంక్రాంతి. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో గానీ, లేదా ఎస్పెషల్లీ ఆంధ్రాలో, తెలంగాణలో అయినా కానీ, ఇక్కడ పండగ లేకపోయినా బట్ సెలవులు వస్తున్నాయి కాబట్టి చాలామందికి మన తెలుగు వారికి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ రేంజ్ ఇమేజ్ కాబట్టి సరే ఎలాగున్నా చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకునే వాళ్ళకి కూడా కొంచెం నిరాశపరిచినట్టుగా వార్తలొస్తుంది. హ్మ్. లేకపోతే మీరన్నట్టు నాగవంశీ గారు స్టేట్మెంట్ ఏముందంటే రాజమౌళి గారి సినిమాకి పోటీగా ఉండబోతోంది అనే ఉద్దేశం ఒకటి. అంటే అక్కడ రాజమౌళి గారి పోటీ అంటే మీరక్కడ ఆయన కలెక్షన్స్‌తో మీరు అనుకోవద్దు. అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. నాగవంశీ గారు ఏమన్నారంటే నెక్స్ట్ మహేష్ బాబు గారు నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో ఉంది. హ్మ్. సో, అలా గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్‌గా రాబోతుందది. అంటే ఒక హాలీవుడ్ రేంజ్‌లో తీయబోతున్నారు. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా 1000-1500 కోట్ల వరకు కూడా బడ్జెట్ అంటున్నారు. సో, ఆ హైపు హీరో పెర్ఫార్మెన్స్ పరంగా 100% సూపర్. తర్వాత వైట్‌గా అందంగా ఉంటాడు. హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు మహేష్ బాబు. అదే ప్లస్ పెద్ద అడ్వాంటేజ్ అది. ఆ కటౌట్ పెద్దది. రాజమౌళి లాంటి వాళ్ళతో పెడితే ఖచ్చితంగా అది బీభత్సంగా ఉండబోతుంది సినిమా. అయితే దానికి ముందు కూడా కొన్ని హిట్స్ పెట్టుకుంటే ఇంకాస్త హైప్ పెరుగుతుంది కదా! అవును. మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కదా! మార్కెట్ చేసుకోవడానికి ఒక స్కోప్ దొరుకుతుంది కదా! సో, దానికోసం ఇక్కడ నాగవంశి గారు తాపత్రయపడినట్టుగా కనిపిస్తోంది. ఇండస్ట్రీ హ్మ్. పచ్చగా ఉండాలి కదా అల్టిమేట్‌గా. హ్మ్. ప్రొడ్యూసర్ పచ్చగా ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటది. తండ్రి. ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీకి తండ్రి. అవును. కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్. బట్ అందులో షిప్పు, ఫ్యూయలు అన్నీ తానే ఉండేది ప్రొడ్యూసరే కదా! సో, కాబట్టి ప్రొడ్యూసర్ అనేవాడు నెక్స్ట్ వచ్చే సినిమా వాళ్ళకి కూడా మాకు ఇక్కడ ఇబ్బంది కలిగినా పర్వాలేదు. నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అలా చేయడం వల్ల ఆ ప్రొడ్యూసర్ గాని, ఆ డైరెక్టర్ గాని మరో 10 సినిమాలు తీస్తారు. మరో 10 సినిమాలు తీస్తే దగ్గర దగ్గర 10,000 మందికి భృతి దొరుకుతుంది. తిండి దొరుకుతుంది. ఇండస్ట్రీ అలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మేబీ నాగవంశీ గారు ఆ ఉద్దేశంతో దీన్ని కొద్దిగా ఒక మెట్టు వరకు తీసుకెళ్ళి నిలబెట్టారనుకోండి. తర్వాత 10 మెట్లు తీసుకెళ్ళిపోతుంది రాజమౌళి సినిమా. హ్మ్. కదా! ఇక్కడ మొదటి మెట్టు కూడా ఎక్కలేదనుకోండి. రాజమౌళి సినిమా అనేసరికి అబ్బా! మహేష్ బాబుకి ముందన్నీ ఫ్లాపులేనురా. ఇప్పుడు రాజమౌళి కాబట్టి బావుంటదిలే. కొంచెం చూద్దాం.
సో ఇక్కడే చిన్న డీమెరిట్ వచ్చిందిగా. అవును. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకసారి కమల్ హాసన్ గారు, భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ గారు, ఆయన ఒక మాట అన్నాడు. ప్రతి హీరోకి, ఏ సూపర్ స్టార్కైనా, ఏ హీరోయిన్కైనా, వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, మీ విజిటింగ్ కార్డ్, బిజినెస్ కార్డ్ ఏదని అడిగితే, యువర్ ప్రీవియస్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్. అర్థమైందా? మీకు ఎంతకు ముందు హిట్ పడితే అదే మీ బిజినెస్ కార్డు. అవును కదా. దాన్ని బట్టి మీ దగ్గర ప్రొడ్యూసర్లు రావడం కానీ, రైటర్స్ రావడం కానీ, డైరెక్టర్లు వచ్చి కథ వినిపించడం కానీ, ఏదైనా దాన్ని బట్టే. వరుసగా ఫ్లాప్లు అయిపోతుంటే ఎంత మంచి సినిమా చేసినా హిట్ అవ్వట్లేదురా అని అనిపించిందే అనుకో, వాళ్ళ దగ్గర ఎంత కథ ఉన్నా, ఎంత మంచి కథనం ఉన్నా, ఎంత బాగా టేకింగ్ ఉన్నా, ఎంత మంచి స్క్రీన్ ప్లే ఉన్నా, సరిగ్గా ఏం చేసినా హిట్ అవ్వట్లేదు అబ్బా అని ఒక్క డీమెరిట్ పడిపోతే ఇంకా రారు కదా. సో అలాగా నాగవంశీ గారు రాజమౌళి సినిమాతో కంపేర్ చేయడానికి, రాజమౌళి సినిమాతో పోటీ పడడానికి రీజన్ ఇది, ఆయన ఉద్దేశం అది. మరో ఉద్దేశం ఏంటంటే, మీరు ఏమి ఇవ్వకుండానే తెలుగు సినిమాని ఇప్పుడే చంపేయకండి. మీరు కొన్ని డెసిషన్స్తో, కొన్ని క్వశ్చన్స్తో మీరు రిలీజ్ అవ్వకముందే ప్రేక్షకులకి ఒక నెగిటివ్ వేవ్స్ని పంపించకండి అనే చెప్పే ఉద్దేశం ఆయన. ఎందుకంటే మొన్న దిల్ రాజు గారు ఒక మంచి మాట అన్నారు, అంటే నాకైతే నచ్చింది. స్టేజ్ మీద కొంతమంది ప్రముఖులు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళకి సినిమా గురించి ప్రమోట్ చేసినాక మాట్లాడుతూ కింద వీళ్ళ ఆడియన్స్గా కూర్చొని బిల్రాజు గారు ఒకటే మాట్లాడారు. నాకు కోరుకుందబ్బా, ఒక బౌండెడ్ స్క్రిప్ట్ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రముఖులకి, సీనియర్లు అందరికీ చూపిస్తా, మీరందరూ దీనికి ఒక 3.5 అవుట్ ఆఫ్ 5, 3.5, 4, 4.5 రేటింగ్ ఇచ్చి ఓకే చేయండి ఆ స్క్రిప్ట్ని. అలా మీరు ఓకే చేసిన సినిమాని ఆ స్క్రిప్ట్నే వెళ్ళి సినిమాగా మలుచుతా, అప్పుడు హిట్ అవుతుందో లేదో చూద్దాం. అంటే ఆయన బాధ మీకు అర్థమైందా? ఆయన క్వశ్చన్లో బాధ కనబడింది నాకైతే. వీళ్ళందరూ అప్పటికి మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు, కానీ ఒక జర్నలిస్ట్ మాత్రం తప్పకుండా అండి చేయొచ్చు అన్నట్టు. మళ్ళీ ఏదో అంటే మీరు ఎన్ని అడిగినా మేము వీగిపోలేదు, మా ప్రొఫెషన్ మాదే గొప్ప. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్పే కాదన్ను, దాంట్లో నేను కించపరచను, తప్పుగా అనుకోవట్లేదు. కానీ సందర్భం ఒకటి ఉంటుంది, కాంటెక్స్ట్, సందర్భం బట్టి అట్లాంటి ఆయన అడిగాడంటే అది ఎవరూ చెప్పలేరు సార్, బట్ మా డ్యూటీ మేము చేస్తున్నాం. తప్ప ఉప్ప అనేది ఎవరి చేతిలో ఉండదు, బట్ తప్పు అని చెప్పాలి కదా, మాకు జర్నలిస్ట్గా మా బాధ్యత అంటే అయిపోయేది కదా. డెఫినెట్గా చేద్దామండి అంటే చేయమనండి. ఎంత కష్టం డైరెక్షన్ తెలుసండి, మెంటల్ ప్రెజర్ ఎంత ఉంటుందో తెలుసండి. ఎందుకంటే మా కజిన్ ఉన్నాడు, 2 సినిమాలు తీశాడు ఇప్పటికి. మీ నంబర్ ఫస్ట్ సినిమాకి అయితే ఆడికి టెన్షన్కి ఐ స్ట్రోక్ వచ్చేసింది. అంటే పెరాలసిస్ అనేది వీటికే కాదు, కన్నుకు కూడా వస్తుంది. దానివల్ల కొంచెం వాడికి ఒక కన్ను ఇలా కనిపిస్తుందంట. అంటే నీది ఎగ్జాంపుల్ ఎందుకు, ఇప్పుడు నవ్ ఈజ్ ఆల్ రైట్ చెప్తున్నాను. ఆ ప్రెషర్ ఎలాగుంటుందంటే అలా ఉంటుందండి. 24 క్రాఫ్ట్స్ని మేనేజ్ చేయాలి. ఎంత అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుద్దా, ఫట్ అవుద్దా, బాగున్న సినిమాలు కూడా ఆడను చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి చెప్పవసరం లేదు కదా. మరి కొన్ని సినిమాలు ఏముండే ఎందుకు ఆడే చెప్పలేం. ఇదే గుంటూరు కారం త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో బాగోలేదు అంటున్నారు. కలేజా ఎలా ఉంది, ఈ రోజుకి టీవీలో 100 days అయిపోయింది కదా. మరి ఎందుకు ఆడలేదండి సినిమా? ఎంత మంచి కాన్సెప్ట్ అండి అది. దేవుడు అంటే ఎక్కడో లేడు భయ్య, మనలోనే ఉంటాడు, పక్కోడికి సాయం చేసిన టప్ మన తనుకొచ్చేస్తాడు అంటాడు. చాలా క్యాజువల్గా చెప్పించాడు డైలాగ్. ప్రతి సీను నిజం అంటే, ఓహో దేవుడు అంటే ఇలా ఉంటుంది, ఇదే దైవత్వం. సో ప్రకృతితో మమేకమైందే, హ్యుమానిటీ, మనిషికి మనిషి సాయమే, దైవం మానుష రూపేణ, దేవుడు ఎక్కడో, దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు అని. అది మరి బాగా చూపించారు కదా త్రివిక్రమ్ గారు. మరి అందుకు హిట్ అవ్వలేదండి, ఎవరైనా డిఫైన్ చేయగలరా? కాబట్టి అల్టిమేట్గా అది కొన్ని చెప్పలేము. గుంటూరు కారం ఎందుకు నచ్చలేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు. వాళ్ళు ఎటువంటి మాసుగా ఉన్నాడురా, సో మాసుగా లుంగి ఎత్తి కట్టడాలు, ఒక పాట ఫైటు, ఇలా 80s ఒక కల్చర్ ఉండేదండి సినిమా ఇండస్ట్రీ. ఏంటి తెలుసా, తెలుగు సినిమా అంటే 6 పాటలు, 6 ఫైట్లు, క్లైమాక్స్ అంటే ఎక్కడో కొండల మీద బాంబులు పేల్చి మిషన్ కాలితే సినిమా హిట్. అదే కల్చర్. అలాగే నాకు తెలిసి కొన్ని 100 సినిమాలు ఆడేసి ఉంటాయి కూడా, హిట్ అయిపోయే సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పటికి మనకు ఆ టైప్ సినిమాలన్నీ ఈటీవీలో ఉంటాయి ఎక్కువ, రైట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. అవి చూస్తే అరే ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, కానీ
కొన్ని కొన్ని ఆడలేదు, కొన్ని కొన్ని ఆడే. అవును. ఎందుకు పోయే కూడా తెలియదు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఏది, స్టేట్ రోడ్ అనే సినిమా ఉంది. స్టేట్ రోడ్ అనే సినిమా అప్పట్లో ఆడలేదు. సో అదే కాన్సెప్ట్ పోకిరి అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. పోకిరి సినిమా కూడా అండర్ కవర్ కాపే కదా, అవును. స్టేట్ రోడ్ కూడా అండర్ కవర్ కాపే. బట్ స్టేట్ రోడ్ పోయింది, పోకిరి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓకే. ప్రాబ్లం ఎక్కడుంది? ప్రేక్షకుల్లోనా? దీన్ని ఎవడు చెప్పలేడు. అల్టిమేట్గా ఎవడైనా ఏమంటాడంటే టైం రా. ఆ టైం ఏంటి? టైం డీప్కి వెళ్తే ఫార్చ్యూన్, అదృష్టం. ఇంకా డీప్కి వెళ్తే ఫేట్, ఆబ్వియస్. కాబట్టి నాగవంశీ గారు, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఉద్దేశం అది తప్ప, ప్రేక్షకులు ఆదరించారంటే ఎంత చెత్త సినిమాని ఆదరిస్తే ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయి. మరి మొన్న సలార్కి ఏమన్నారు? అంత లేదు, ప్రభాస్ని బాగా చూపించాడు కానీ స్టోరీ ఏం లేదు, మనకు సరిగ్గా అర్థం కాదు క్యారెక్టర్లు. బట్ ఇప్పుడు కలెక్షన్స్లో దాన్ని కొట్టేదే లేదు, వెళ్ళిపోయిందా? ఆఖరికి లియో రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసిందా? సో మరి అది ఇది చెప్పలేం, ఇది హిట్టా ఫట్టా అనేది చెప్పలేం. బాగుందా బాగలేదా అంతవరకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.